హాయ్ గైస్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం చేసుకోబోయే డిష్ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి, ఆనియన్ మష్రూమ్ కర్రీ. దానికోసం ముందుగా మనం బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే డైస్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని వాటిని సాల్ట్ వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. అవి ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు. అలా రోస్ట్ చేసుకున్న ఆనియన్స్ని సైడ్కి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సేమ్ ఆయిల్లోని మనకి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. నేను 2 ఇలాచి, 1 చెక్క, 2 లవంగం, 2 అనాస పువ్వులు, కొంచెం సాజీరా వేశాను. అవి కొంచెం వేగిన వెంటనే 2 ఆనియన్స్ని బాగా చాప్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం సెమీ సాఫ్ట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అందులో పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ని ప్యూరీ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకున్న అవి మగ్గిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గించుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత 200 గ్రామ్స్ మష్రూమ్స్ బాగా క్లీన్ చేసుకొని చాప్ చేసుకొని వేసుకోవాలి. వాటిని మసాలాతోటి బాగా మిక్స్ చేసి కొంచెం సేపు ఉడకనించాలి. అవి కొంచెం దగ్గర పడిన తర్వాత కసూరి మేతి అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. అలా మగ్గిన మష్రూమ్స్లోకి ఒక 10 నుంచి 12 కాజులని నానబెట్టి మిక్సీ కొట్టిన పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా కూడా మసాలా బాగా పట్టి మగ్గిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. అది కొంచెం వేడి అయిన తర్వాత ముందుగా మనం వేపుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది మగ్గిన తర్వాత మనకి మంచి వేడి వేడి ఆనియన్ మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని చపాతీతో కానీ, పుల్కాతో కానీ, పులావ్తో కానీ తింటే బాగుంటుంది.